కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈ మధ్య కాలంలో ఒక హీరోతో ప్లాన్ చేసిన సినిమాలు మరో హీరో చేతికి వెళ్ళటం చాలా కామన్ అయిపోయింది. ఏదో చిన్న హీరోల సినిమాలు కాదు, టాప్ స్టార్ సినిమాల విషయంలో కూడా ఇలాంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఏ సినిమా ఎప్పుడు ఎవరితో సెట్స్ మీదకు వెళ్తుందన్న సస్పెన్స్ ఆడియన్స్ ను టెన్షన్ పెడుతోంది. పుష్ప సినిమా సెట్స్ మీద ఉండగానే త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. కానీ పుష్ప 2 తర్వాత బన్నీ రేంజ్ మారిపోవటం, అట్లి తెచ్చిన కథ తనకు గ్లోబల్ రేంజ్ తీసుకొస్తుందన్న నమ్మకంతో త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టారు బన్నీ. దీంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలో చేరింది. హనుమాన్ సక్సెస్ తర్వాత భారీ బడ్జెట్ తో బాలీవుడ్ హీరోతో బ్రహ్మ రాక్షస్ అనే సినిమాను అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను ప్రభాస్ హీరోగా ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూర్య హీరోగా ఇరంబుకాయ్ మాయావి అనే సూపర్ హీరో సినిమాను అనౌన్స్ చేశారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ఆ సినిమాను అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. బలగం సినిమా తెరకెక్కించిన వేణు నెక్స్ట్ నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమా అనౌన్స్ చేశారు. కానీ నాని బిజీగా ఉండడంతో ఆ సినిమా నితిన్ చేతిలో పడింది. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పెద్ద సినిమా విషయంలో కూడా ఇలాంటి టాకే వినిపిస్తోంది. ఉప్పెన సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. ఇప్పుడు చరణ్ తో చేస్తున్న పెద్ద కూడా స్పోర్ట్స్ డ్రామానే కావటంతో ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన సినిమానే చరణ్ ఖాతాలో పడిందన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇలా స్టార్ హీరోల సినిమాలు కూడా చేతులు మారుతూ ఉండడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.